హెచ్సియుకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ వర్సిటీలో టాప్. పాత తరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. అంటే ఒకప్పుడు అంత పెద్ద ఎత్తున భూములు కేటాయించారు, ఇప్పుడు మాత్రం పెద్దగా ఏం కేటాయించట్లేదు. భారీగా భూములున్న సెంట్రల్ వర్సిటీల్లో వినియోగం కూడా చాలా తక్కువ. 25% మించి వాడుకోవట్లేదట యూనివర్సిటీలో ఉన్నటువంటి భూమిని. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి అసలు పొంతనే లేదట. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలంటున్నది యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదివిన జేఎన్ఏఎఫ్యూలకు సొంత భూమే లేదు. లీజు భూమిలోనే కొనసాగుతున్న ఆ రెండు యూనివర్సిటీలు. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాడు? 500 ఎకరాలు టీజేఏసీకి 400 ఎకరాలు ఇవ్వడం కరెక్టే అని చెప్పదలుచుకున్నాడా రాధాకృష్ణ? అంత భూమి ఎందుకు యూనివర్సిటీలకి, కొంత చాలు అని చెప్పదలుచుకున్నాడా? ఇట్లాంటి కథనాలు రాయించి ప్రజల యొక్క మూడ్ని, మైండ్ సెట్ని మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఎవరొద్దన్నారు? ఎడ్యుకేషన్ కోసం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కోసం ఆ ఉన్న భూమిని వాడుకుంటే ఎవరొద్దన్నారు? ఎవరన్నా వద్దన్నారా? మీరు దేనికో కంపెనీలకనో, అదానికనో, ఇదానికనో, రియల్ ఎస్టేట్ కోసమో వానికి వీనికి కట్టబెడితే క్వశ్చన్ చేస్తున్నారు తప్ప, ఒకవేళ అక్కడ ఆ అడవి లాంటి ప్రాంతం కాకుండా, ఆ వన్యప్రాణులు ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాన్ని అదే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంకొక డిపార్ట్మెంట్కో, లేదు అదే సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని అడిగి ఇక్కడ మన తెలంగాణ పిల్లలకి ఇగో ఈ రకమైన ఇన్స్టిట్యూషన్ ఒక ఏర్పాటు చేద్దామని చెప్తే వాళ్ళు వద్దంటారా? అల్టిమేట్గా ఏదేమైనా ఆ 2300 ఎకరాల్లో ఉన్నది ఎంతనో 1600 ఎకరాలే ఉందంటున్నారు. మిగతా అంతా వానికి వీనికి ఇచ్చేసారు. ఆ మిగిలిన దాంట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సరిపడా ఉంచి మిగతా దాన్ని కూడా ఎడ్యుకేషన్కే వాడాలి. వాడితే ఎవరొద్దన్నారు? మీరు విద్య కోసం ఆ భూమిని వాడితే ఎవరైనా వద్దన్నారా? ఈ పేపర్లన్నీ దీనికే ఉన్నాయి. గవర్నమెంట్ యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళ సహకారం కూడా ఉంటుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి? పరిపాలనా భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్లు, పరిశోధన విభాగాలు, ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరం అవుతుంది? అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలు ఏవి లేవు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సియు భూములు, వాటికి ఆనుకొని ప్రభుత్వాధీనంలో ఉన్న కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఆందోళన నడుస్తున్న నేపథ్యంలో అసలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు దేశంలో ఎన్ని ఉన్నాయి, అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే ఒక సెంట్రల్ వర్సిటీకి ఎంత స్థలం ఉండాలి అన్న చర్చ హెచ్సియు విషయంలో జరిగినంతగా ఎప్పుడు ఎక్కడా జరగలేదేం. దేశంలో గతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలు 1000 ఎకరాలు, 1500 ఎకరాలకు పైబడి కూడా ఉన్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ 1300 ఎకరాల్లో ఉంది. ఎన్నని ఉండొచ్చండి? మనం అనేది అదే. ఒకవేళ ఆ యూనివర్సిటీకి సరిపడా భూమి ఉన్నది, ఎక్సెస్గా ఉంది అని మీరు అనుకుంటే అదే భూమిని ఇంకొక డిపార్ట్మెంట్కి కేటాయించండి. స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు కదా, ఇవాళ పెట్టండి ఒకటి.